హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 12వ వారం నామినేషన్స్ మునుపెన్నడూ లేని విధంగా చాలా ఆసక్తిగా జరిగాయని ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. అలా నామినేషన్స్ ముగిసే సమయానికి మొత్తం 5 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సభ్యులు ఎవరు అంటే నబీల్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి. మరి ఈరోజు ఉదయం వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు ఏ స్థానంలో కొనసాగుతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ను ఒక్కసారి పరిశీలించినట్లయితే నిఖిల్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో బంపర్ ఓటింగ్తో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు నిఖిల్. నిఖిల్కి ఇప్పటి వరకు 33% ఓటింగ్ జరిగింది. ఈ వారం నామినేషన్స్ ముగిసిన తర్వాత నిఖిల్కి మరింత సింపతి యాడ్ అవ్వడంతో ఓటింగ్ బాగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక రెండవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నాడు. నబీల్కి ఇప్పటి వరకు 28% ఓటింగ్ జరిగింది. ఇక మూడో స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నాడు. పృథ్వీకి 18% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 4వ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకు 17% ఓటింగ్ అయితే జరిగింది. ఈ వారం చివరి స్థానంలో నిలిచింది యష్మి. యష్మికి ఇప్పటి వరకు కేవలం 14% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఈ వారం మొత్తం నలుగురు కూడా నామినేషన్స్లో ఉండటం, అలాగే గ్రూప్ గేమ్ అంటూ పెద్ద రచ్చ చేయడంతో అది ఓటింగ్పై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతుంది. అయితే నిఖిల్ మాత్రం టైటిల్ వైపు దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. మరి ఈ వారం ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.